రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో దసరా వేడుకకు ముందే పండుగ వాతావరణం నెలకొంది. డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులకు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందించనున్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా జరగనున్న కార్యక్రమంలో దాదాపుగా 10,000 మందికి పైగా నియామక పత్రాలు అందుకోనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కారు మొత్తం ప్రక్రియను వేగంగా పూర్తి చేయడంతో పాటుగా బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా చర్యలు తీసుకుంది. సాయంత్రం 4 గంటలకు నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందించనున్నారు. రైట్, రాష్ట్రంలో దసరా వేడుకకు ముందే పండుగ వాతావరణం నెలకొంది. డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులకు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందించనున్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా జరగనున్న కార్యక్రమంలో దాదాపుగా 10,000 మందికి పైగా నియామక పత్రాలు అందుకోనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కారు మొత్తం ప్రక్రియను వేగంగా పూర్తి చేయడంతో పాటుగా బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా చర్యలు తీసుకుంది. సాయంత్రం 4 గంటలకు నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించనున్నారు.